వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల ఘన విజయం, హైకోర్టు సంచలన తీర్పు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 60 ఏళ్ళు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మాకు అదనపు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించండి అంటూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లు చేస్తున్న న్యాయ పోరాటానికి దేశంలోని పలు హైకోర్టులు, సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం సానుకూలంగా తీర్పులిస్తున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం మొండికేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఇదే అంశంపై హైకోర్టు 4 ఏళ్ల క్రితమే అనుకూలంగా తీర్పిచ్చినా కూడా దాన్ని రాష్ట్రంలోని అర్హులైన పెన్షనర్లందరికీ వర్తింపజేయడంలో ప్రభుత్వాలు, పెన్షనర్ల సంఘాలు చూపుతున్న నిర్లక్ష్యం వేలాది మంది వృద్ధులను ఏడాది పాటు ఆర్థికంగా నష్టపరుస్తోంది. అసలు ఈ వివాదం ఏంటి? అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఒకరోజు తేడాతో నష్టమెలా అని చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లు నిర్ణీత వయోపరిమితి అనగా 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత వారి బేసిక్ పెన్షన్‌పై అదనపు మొత్తాన్ని చెల్లిస్తారు. దీనిని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని అంటాము. సో, పెన్షనర్లకొచ్చే అదనపు పెన్షన్‌నే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము. ఇది వృద్ధాప్యంలో వారి వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలుస్తుంది. అసలు వివాదానికి మూలం ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఒక పెన్షనర్ 70వ సంవత్సరం పూర్తి చేశాక అంటే 70 ఏళ్ళు నిండిన తర్వాత వచ్చే నెల నుంచి ఈ ప్రయోజనాన్ని వర్తింపజేస్తోంది ప్రభుత్వం. కానీ పెన్షనర్లు భారత రాజ్యాంగం మరియు మెజారిటీ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 69వ పుట్టినరోజు పూర్తి చేసుకున్న మరుసటి రోజు నుంచే అతను 70వ సంవత్సరంలోకి ప్రవేశిస్తాడని వాదిస్తున్నాయి. పెన్షనర్ల వాదన: ఒక వ్యక్తి 69 ఏళ్లు పూర్తి చేసి 70వ ఏట అడుగుపెట్టిన తొలి రోజు నుంచి అతనికి 70 ఏళ్లుగా పరిగణించాలి. ఆ రోజు నుంచి కూడా మాకు అదనపు పెన్షన్ చెల్లించాలి. కానీ ప్రభుత్వం 70 ఏళ్ళు పూర్తయ్యే వరకు వేచి చూడమనడం అన్యాయము. ఈ ఒకరోజు తేడా వల్ల మేము పూర్తి ఒక సంవత్సరం పాటు అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని కోల్పోతున్నామనైతే పెన్షనర్ల వాదన ఈ విధంగా ఉంది. ఇక కోర్టుల కోర్టుల చుట్టూ పోరాటం. తీర్పులు అనుకూలం, అమలు శూన్యం. ఈ అన్యాయంపై పెన్షనర్లు దేశవ్యాప్తంగా న్యాయ పోరాటం చేస్తున్నారు మరియు విజయం సాధిస్తూ ఉన్నారు. ఇక మన ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కాదండి, 4 ఏళ్ల క్రితం విశాఖ జిల్లాకు చెందిన ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు 69 ఏళ్ళు నిండి 70వ ఏట ప్రవేశించిన తొలి రోజు నుంచే ఈ యొక్క అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీని ఇవ్వాలి అని కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్కు మాత్రమే వర్తింపజేశారు. సో, రెండవది సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. కేంద్ర పెన్షనర్లలో కేసు. కేంద్ర పెన్షనర్ల కేసు విషయంలో కూడా గౌహతి హైకోర్టు 79 ఏళ్ళు నిండి 80వ ఏట ప్రవేశించిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వగా కేంద్ర ప్రభుత్వం దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి కొట్టివేస్తూ పెన్షనర్ వాదనని సమర్థించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ఒక కీలకమైన చట్టమైన ఆధారం. ఇక మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా హైకోర్టు తాజా తీర్పు. ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే తరహాలో పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్లక్ష్యంపై పెన్షన్ల ఆవేదన. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఏపీ హైకోర్టు తీర్పు వచ్చి 4 ఏళ్లు దాటినా ఆ ప్రయోజనాన్ని రాష్ట్రంలోని అర్హులైనటువంటి వేలాది మంది పెన్షనర్లకు వర్తింపజేయడంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు, జేఏసీ సంఘాలు ఘోరంగా విఫలమయ్యాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి అనుకూలంగా తీర్పు వస్తే దానిని ఒక మోడల్ జడ్జిమెంట్‌గా తీసుకొని అర్హులైన అందరికీ వర్తింపజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక శాఖకు విన్నవించాల్సిన బాధ్యత
సంఘాలపై ఉంది. కానీ మా సంఘాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. కనీసం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లడం లేదు. అవసరమైతే కోర్టుకెళ్లడానికి సిద్ధపడటం లేదు. దీనివల్ల వృద్ధాప్యంలో మేము ప్రతి సంవత్సరం వేల రూపాయలు నష్టపోతున్నామని పలువురు పెన్షనర్స్ అయితే వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే చేయాల్సిందేంటంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సెక్రటరీ శివగోపాల్ మిశ్రా వంటి వారు సుప్రీంకోర్టు తీర్పును మానవతా దృక్పథంతో అర్హులైన పెన్షనర్లందరికీ వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశారు. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా తక్షణమే చర్యలు అవసరము. ఇదే విధంగా సంఘాల చొరవ. సంఘాలు, రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు, జేఏసీలు ఇప్పటికైనా మేల్కొని ఈ సమస్యను కొత్త ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఒక పాలసీ నిర్ణయం ద్వారా పరిష్కరించాలి. ప్రభుత్వ బాధ్యత. కోర్టు తీర్పుల స్ఫూర్తిని గౌరవిస్తూ అనవసరమైన వ్యాజ్యాలకు తావునివ్వకుండా అర్హులైన వారి పెన్షనర్లందరికీ 69 ఏళ్ళు నిండిన మరుసటి రోజు నుంచే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ప్రయోజనాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఒక సవరణను జీవోను జారీ చేయాలి. న్యాయ పోరాటానికి సిద్ధం. ప్రభుత్వం స్పందించని పక్షంలో సంఘాలు చొరవ తీసుకొని వేలాది మంది పెన్షనర్ల తరపున హైకోర్టులో పిల్ ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలి. జీవిత చరమకంలో ఉన్న వృద్ధులను కోర్టుల చుట్టూ తిప్పకుండా వారి న్యాయమైన హక్కులను గౌరవించి మానవతా దృక్పథంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సర్వత్రా ఆకాంక్ష వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం ఈ సున్నితమైన అంశంపై సానుకూలంగా స్పందించి వేలాది మంది వృద్ధుల ఆశలను నిలబెడుతుందనైతే ఆశిద్దాం. ఈ విధంగా కేవలం ఒక్కరోజు తేడాతో ఏడాది నష్టం. అదనపు పెన్షన్పై పెన్షనర్ల పోరాటం. కోర్టు తీర్పులున్నా కూడా అమలుకు నోచుకోని వైనం. 69 ఏళ్లు పూర్తి కాగానే 70వ ఏట అడుగుపెట్టిన తొలి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలి. ఈ మేరకు సంఘాల నిర్ణయం